ఈ లొకేషన్ అయితే క్రేజీ ఉన్నది. ఈవినింగ్ టైంలో అయితే మస్తు ఉంటుంది. అసలు ఒక ప్రైవేట్ బోట్ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా అంటే షిప్ అది తీసుకొని ఇక సీదా ఇట్లా ఈవినింగ్ టైమ్స్లో అది తీసుకొని అక్కడ మధ్యలో వేసేయాలి మన బోట్. చిల్లు కావచ్చు అక్కడ. లadies and gentlemen, boys and girls, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాం పానగల్ దగ్గర, నల్గొండ డిస్టిక్. సో ఇప్పుడు అక్కడ శివుని టెంపుల్ ఉంటుందంట. బట్ అక్కడ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే శివుని లింగం దగ్గర షాడో పడుతుందంట. బట్ అక్కడ సరౌండింగ్స్లో మొత్తం చీకటే ఉంటుందంట. బట్ షాడో అయితే పడుతుందంట. చూద్దాం మనం వెళ్ళి. అండ్ ఇప్పుడైతే మనం R15 పైన రెడీ అయ్యట్లే కార్లో వెళ్తున్నాం. సో ఐఎమ్ ప్లానింగ్ టు సేల్ మై బైక్. అది ఇంకా కన్ఫర్మో లేదో తెలియదు, బట్ సేల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం జల్దీ కార్ కవర్ తీసేసి స్టార్ట్ అయిపోదాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో మనమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇదన్నమాట. సోమేశ్వర టెంపుల్ ఇది, ఛాయ సోమేశ్వర టెంపుల్. సో ఇక్కడ నుంచి రైట్ అనుకుంటా, యా రైట్. ఇది క్లోజ్ ఉంది. ఈ టెంపుల్ టైమింగ్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ వాటర్ ఉంటాయి అండ్ కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. సో ఇదన్నమాట టెంపుల్, ఛాయ సోమేశ్వర టెంపుల్. చాలా పాత ఉన్నది టెంపుల్ అయితే. మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. అండ్ మొత్తం 3 ఉంటాయి గోపురాలు. అండ్ లోపల 4 పిల్లర్స్ నుంచి షాడో అయితే పడుతుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తా, అసలు రికార్డ్ చేయొచ్చో చెయ్యొద్దో లేదో. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఆయన ఇప్పుడే లైట్ ఆన్ చేసింది జస్ట్, లేకపోయి ఉంటే అసలు మీకు చూపించేటోని. అండ్ ఇది వచ్చేసి బయట సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో అయితే ఆత్మలింగం ఉంటుంది. సో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్, కంప్లీట్గా బ్యాక్ సైడ్. ఇక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి షాడో పడుతుంది మనకి. అండ్ ఇది కూడా ఎంట్రన్సే, ఇదే ఇందాక మీకు చూపించిన ఎంట్రన్స్. సో ఇప్పుడైతే మొత్తం మనం లోపలంతా రికార్డ్ చేయలే, కానీ ఆల్మోస్ట్ ఒక పిల్లర్స్ నుంచి అయితే మనకైతే షాడో అయితే పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్. ఇందాక మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాం, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇది మొత్తం చాలా పాత టెంపుల్ ఉన్నది. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు, ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు ప్రజెంట్ అయితే. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఏదో రాసి ఉన్నది. అండ్ దేవుడివి విగ్రహాలు కూడా ఏమో పెట్టి ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీకు చూపిస్తా, ఆగండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇందాక వీడియో తీసినాం కదా, సో ఇక్కడ నుంచి ఆ పిల్లర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ 4 పిల్లర్స్ నుంచి అయితే వస్తుంది. ఇక ఎవరు ఏంది బ్రో, నీకు ఇంకా ఏడ ప్లేస్ దొరకలేదు, ఆడపడుకున్నావు డైరెక్ట్. ఈ లొకేషన్ అయితే క్రేజీ ఉన్నది. ఈవినింగ్ టైంలో అయితే మస్తు ఉంటుంది. మొత్తం ఇట్లా కోకోనట్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా. ఈవినింగ్ అయితే సెట్ లొకేషన్కి. ఒకరోజు అయితే ఈవినింగ్ మళ్ళీ విజిట్ చేయాలి. సో ఇది టెంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి స్టార్టింగ్. సో ఇక్కడ మొత్తం ఇంకా వాటర్ ఉన్నాయి, లైక్ నది స్నానం ఇట్లా ఏం చేస్తారో మరి, కాళ్ళు ఇట్లా ఆడుకోవడానికి ఏమో ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ శ్రీ శ్రీ ఛాయ సోమేశ్వర దేవాలయం. సో అక్కడ నుంచి ఎంట్రన్స్. ఇంకా అది మొత్తం టెంపుల్. ఏదో ఒక పిల్లర్ నుంచి నీడ అయితే పడుతుంది. బట్ నేను వెళ్ళినప్పుడే అదే టైంలో ఆన్ చేసి అయితే పానగల్ చెరువు దగ్గరికి అయితే వచ్చిన. ఇది వచ్చేసి మొత్తం చెరువు ఉన్నది. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం. పెద్దగా ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. అసలు ఈవినింగ్ టైం రావాలి, లొకేషన్కి సెట్ ఉంటుంది. అండ్ మోరోవర్ చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లా కోకోనట్ ట్రీస్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే అసలు ఒక బోట్ కనుక ఇట్లా ఇక్కడ పెడితే నెక్స్ట్ లెవెల్. అక్కడైతే క్రేజీ వస్తాయి వీడియోస్ అయితే. సో ఇది మొత్తం మేము ఫిషింగ్ చేస్తున్నారు అక్కడైతే వాళ్ళు. చాలా పెద్దగా ఉన్నది చెరువు. ఈ లొకేషన్ అయితే సెట్ ఉన్నది అసలు. ఒక ప్రైవేట్ బోట్ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా అంటే షిప్ అది తీసుకొని ఇక సీదా ఇట్లా ఈవినింగ్ టైమ్స్లో అది తీసుకొని అక్కడ మధ్యలో వేసేయాలి మన బోట్. చిల్లు కావచ్చు అక్కడ. క్రేజీ ఉన్నది అసలు.
సో మొత్తానికైతే ఇంకా అయిపోయింది. కాకపోతే ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోయినాం మనమైతే టెంపుల్కి. లేకపోయి ఉంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళుంటే మంచి వ్యూ ఇట్లా, అంటే వ్యూ అని కాదు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేదేమో. బట్ నేను కొంచెం లేట్ వెళ్ళడం వల్ల ఇంకా ఉన్నారు అక్కడ పబ్లిక్ ఉన్నారు, కాకపోతే మనకి ఇంకా లోపల లైట్స్ ఆన్ చేసి పెట్టారు. అదే టైంలో నేను రికార్డ్ చేసిన కదా, సో కొంచెం ముందు వెళ్ళుంటే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళుంటే మైట్ బి మనం చూసేవాళ్ళమేమో షాడో. సో ఇంకా చాలా ఏమో ఉంది టెంపుల్ గురించి స్టోరీ అవన్నీ. ఇప్పుడైతే మనం ఆల్ ఆఫ్ సడన్గా పోవాల్సి వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయలే. బట్ టెంపుల్ టైమింగ్స్ అవన్నీ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా, అవన్నీ చూడండి. చాలా ప్లెజెంట్ ఉంది ప్లేస్ అయితే, చాలా పీస్ ఉంది. ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మీరు పక్క అక్కడ నుంచి పానగల్ రిజర్వాయర్ ఉంటుంది కదా, అక్కడైతే పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ వ్యూ అదైతే. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డో నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.